హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ కళ్యాణ్ ఎక్కన్ వ్లాగర్‌ని. ఈ వీడియోలో కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్‌లోని వర్క్స్ అయితే చూపెట్టబోతున్నాము. సో, ప్రెజెంట్ అయితే మనము కొత్తపల్లి స్టేషన్‌కి దగ్గరలో ఉన్నాము. అంటే కొత్తపల్లి స్టేషన్‌కి ఇటు నిజామాబాద్ వైపుకైతే ఉన్నాము. ఒకప్పుడు ఇక్కడ సింగిల్ ట్రాక్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చాలా ట్రాక్స్ అయితే అయ్యాయి. ఇది అంతా కూడా వెదిర వైపుకైతే వెళ్తుంది. ఈ వీడియోలో కంప్లీట్‌గా ఇటు కొత్తపల్లి నుంచి వెదిరకి రైల్వే ట్రాక్స్ వర్క్స్ అయితే ఎలా జరుగుతున్నాయి ఏందనేది క్లారిటీగా అయితే చూపించబోతున్నాను. ఖచ్చితంగా వీడియోకి గట్టిగా లైక్స్ అయితే ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఇంకా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. క్లారిటీగా అయితే అర్థమవుతది. ఇప్పుడు ప్రెజెంట్ మనం కొత్తపల్లి స్టేషన్‌కి ఇటు ముందున్నాము. ఇటు నిజామాబాద్ వైపుకైతే ఉన్నాము. అంటే ఇక్కడ నుంచి వెదిరకైతే రైల్వే లైన్ అయితే డివైడ్ అయితే అవ్వబోతుంది. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్. దానికి సంబంధించిన రైల్వే ట్రాక్ వర్క్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ జరుగుతున్నాయి. సో, అదంతా కూడా క్లియర్‌గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కంప్లీట్‌గా అయితే చూడండి. ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకొని ఉండండి. సో, ఇదంతా కూడా ఇదేమో మెయిన్ రైల్వే ట్రాక్. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే ట్రాకు. ఇటు పక్కకి ఇంకొక ట్రాక్ అయితే వచ్చింది. ఇది రీసెంట్‌గానే వచ్చింది. అంటే మనం అంతకుముందు ఎప్పుడు కూడా చూడలే అసలు ఈ రైల్వే ట్రాకు. ఇప్పుడే నేను ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను. ఇటేమో కొత్తపల్లి స్టేషన్ ఉంటది. అండ్ అక్కడ ఉంటది కొత్తపల్లి స్టేషను. ఇక్కడ ఒక బ్రిడ్జి కాకతీయ కెనాల్ ఉందిగా, కాకతీయ కెనాల్ పైన కొత్త బ్రిడ్జ్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతాంది. ఇది కొత్త రైల్వే ట్రాకు. ఇది ప్లాట్‌ఫార్మ్ 1 పై ఉన్న రైల్వే ట్రాక్‌కి లింక్ అయితే అవ్వబోతుంది ఇది. ఈ రైల్వే ట్రాకు. మీకు క్లియర్‌గా చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదొచ్చేసి మెయిన్ రైల్వే ట్రాక్ ఇది. ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే ట్రాక్ ఇది. ఇదొచ్చేసి ఇదంతా కూడా కొత్త ట్రాక్ ఇది. ఇది వెదిర విలేజ్ వైపుకైతే వెళ్తది ఈ ట్రాకు. ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ వర్క్స్ సిద్దిపేట నుండి స్టార్ట్ అయినాయని అందరికీ తెలుసు. అండ్ కొత్తపల్లిలో కూడా స్టార్ట్ అయినాయని అయితే ఈ వీడియో ద్వారా నేను క్లియర్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో, మీరు ఖచ్చితంగా వీడియోకి ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి. అప్పుడే మనకు ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే రావడానికి అవకాశం ఉంటది. ఇదే కొత్త ట్రాకు. చూడండి, ఒకప్పుడు ఇదంతా కూడా సింగిల్ ట్రాకే ఉండే. ఇప్పుడు కొత్త ట్రాక్ అయితే అయ్యింది. అక్కడి వరకు కూడా వెళ్దాము. ఫుల్ ఎండ కొడుతుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇక్కడ మాత్రం చాలా ట్రాక్స్ అయ్యాయి. ఒక్కటే కాదు, చాలా ట్రాక్స్ అయ్యాయి. మీకు చూపిస్తాను. ఇటు దిగి ఇటువైపుకైతే వెళ్ళాము. ఇక్కడ ఇంకా ట్రాక్స్ అయితే పెరిగాయి. ఇక్కడంతా కూడా ఒకప్పుడు పొలాలు ఇవన్నీ ఉండేటివి. ఇక్కడ కొత్తగా ట్రాక్స్ కూడా పెరిగాయి. చాలా అప్డేట్సే ఉన్నాయి కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్‌కి సంబంధించి. అండ్ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్‌కి సంబంధించి చాలా అప్డేట్స్ అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇగో చూడండి, ఇది కొత్త ట్రాక్ ఇది. ఇదొచ్చేసి ఇది కొత్త ట్రాక్ ఇది. ఇది కొత్త ట్రాకు. అండ్ ఇది కూడా కొత్త ట్రాకు. అది మెయిన్ ట్రాక్. అది ఫస్ట్ ట్రాక్. అది మెయిన్ రైల్వే లైను. ఇవన్నీ కూడా కొత్తగైన ట్రాక్స్ ఇవన్నీ. ఇదంతా కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ గురించి అయిన ట్రాక్స్ ఇవన్నీ కూడా. మీకైతే క్లియర్‌గా అర్థమవుతుంది కదా ప్రతి వీడియోతో. మీకు ఇటు వెదిర వైపుకైతే వర్క్స్ అయితే ట్రాక్ వర్క్స్ అయితే కంప్లీట్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. అండ్ వెదిరకి సంబంధించి వెదిర విలేజ్‌లో ఎక్కడికెక్కడికైతే వెళ్తుందనేది కొంచెం క్లారిటీ అయితే లేదు. అంటే అటు ముందుకెళ్తే ఉంటది ఇంకా. సో, ఇక్కడ మాత్రం ట్రాక్స్ అయితే పెరిగాయి. మొత్తం కూడా 3 ట్రాక్స్ అయ్యాయి. అంటే పాత ట్రాక్ ఒకటుంది. ఇది కొత్త ట్రాకు. ఇది వెదిర వైపుకిది. ఒకప్పుడు ఇక్కడ ట్రాక్స్ అనేటివి లేవు. ఈ 2 ట్రాక్స్ అనేటివి లేవు. నేను ఫస్ట్ టైమే చూస్తున్నా ఇప్పుడు. చూడండి, ఇక్కడ జాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ జాయింట్ ఇచ్చారు. అండ్ ఇటు వెళ్తది. ఈ ట్రాకు ఈ కొత్తగా కన్‌స్ట్రక్షన్ అయిన ట్రాక్స్ ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్‌కి ఎక్కడైతే చేంజ్ అవుతాయో అనేది ఇంకొంచెం ఇంకా ముందుకెళ్తే ఉంటది కావచ్చు. చాలానే దూరం అయితే ఉన్నాయి ట్రాక్స్ ప్యారలల్‌గా. ఎక్కడైతే విడిపోతాయో అక్కడ మాత్రము ఇది వెదిర వైపుకైతే వెళ్తదని దానర్థం. చూడండి, అక్కడ దూరంలో కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఇందులో కనిపిస్తలేదు, చిన్నగుంది. సో, ఇది ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే ఇది. మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు 3 ట్రాక్స్ ఉన్నాయి కదా! 3 ట్రాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ట్రాక్ అయితే వచ్చేసింది. అండ్ ఈ ట్రాక్ కూడా అక్కడి వరకే ఉంది. సో, మీకు చూపెట్టడం వీలవ్వట్లేదు ఇందులో చిన్న కెమెరా యాంగిలు. సో, అక్కడి వరకే ఉంది ఈ ట్రాక్ గూడా. మళ్ళీ మెయిన్ ట్రాకే ఉంది. అంతే, ఒకటే సింగిల్ ట్రాకే ఉంది. అటు లేదు. ఇకంతే అక్కడి వరకే కంప్లీట్ అయింది వర్క్స్.
ఇక్కడ వరకే కంప్లీట్ అయినాయి వర్క్స్. ఇటు వెదిరే కొత్తపల్లి రైల్వే లైన్‌కి సంబంధించి. సో, ఇదనమాట ఇక్కడ అప్డేట్ అయితే ఇది. ఇంతకు మించి లేదు ఇగ అప్డేట్. అక్కడి వరకే ఎండ్ అయింది ట్రాక్. ట్రాక్ వచ్చేసి అక్కడి వరకే ఎండ్ అయింది కాబట్టి ఇక అంతే, ఇగ వీడియో అయితే ఇంతే అనమాట. ఇక్కడ కొత్తగా ట్రాక్స్ అయినాయి అనేది క్లియర్‌గా మీకు చూపెట్టాను క్లియర్. సో, ఇది వీడియో అయితే ఇది ఇక్కడ కొత్తపల్లి జంక్షన్‌కి ముందు ఇటు నిజామాబాద్ వైపుకి అయితే కొత్త ట్రాక్స్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేసిర్రు. ఇది ఎప్పుడు చేసిర్రో కూడా మనకు క్లారిటీ లేదు గానీ ఇప్పుడే చూడడం మనం కూడా ఫస్ట్ టైమే. సో, ట్రాక్స్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే జరిగినాయి. అది కూడా కొంచెం దూరం వరకే జరిగినాయి. ఇంకా పూర్తిగా అయితే జరగలేదు. అక్కడ వరకే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే క్లియర్‌గా కనిపిస్తుంది. నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి. సో, అక్కడి వరకు మాత్రమే కంప్లీట్ అయినాయి. ఇటు వెదర్ వైపుకి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఇంకా. ఓన్లీ కొత్తపల్లి స్టేషన్‌కి దగ్గరలో మాత్రమే ఈ వర్క్స్ అయితే జరిగినాయని చెప్పొచ్చు. కొత్త ట్రాక్స్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేసిర్రు. మెయిన్ ట్రాక్‌తో పాటు పక్కకి ఇటు కొత్త ట్రాక్స్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ కొత్త ట్రాక్స్ ఎక్కడి వరకు చేసిర్రు అనేది మీకు క్లియర్‌గా నేను జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. అక్కడి వరకు వెళ్ళడం అంటే కష్టమే. చాలా దూరమే ఉంది. సో, ఎండ మాత్రం చాలా ఒక రేంజ్‌లో అయితే ఉంది ఎండ. అందుకని చెప్పి మీకు ఇక జూమ్ అయితే చేసి చూపెడతాను. నేను ఇంకా అక్కడికి ముందుకెళ్ళొచ్చు. కానీ ఒక పాయింట్ ఏంటంటే ఇది ట్రాక్ అనేది ఎక్కువ దూరం లేదు. సో, అక్కడికెళ్ళినా మీకు జూమ్ చేసి చూపెట్టినా అంతే క్లియర్ వ్యూ అయితే ఉంటది. సో, అందుకని మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. క్లియర్‌గా చూడండి ఇప్పుడైతే. సో, ఇప్పుడైతే జూమ్ అయితే చేసి చూపెడతాను. ఇక్కడ ఇగో ఫస్ట్ ట్రాక్, సెకండ్ ట్రాక్ అయితే ఉంది కదా! ఇప్పుడు ఈ సెకండ్ ట్రాక్, ఈ ట్రాక్ పైన జూమ్ చేస్తాను. ఇక్కడ ఎండింగ్ ఉంది కదా! ఆ ఎండింగ్ వరకు మాత్రమే ట్రాక్ అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేసిర్రు. ఇంకా అటు చేయలేదు. సో, చేయలేదంటే అటు వెదిర వైపుకి ఇంకెలాంటి వర్క్స్ అయితే జరగలేదు. ఓన్లీ కొత్తపల్లి జంక్షన్‌కి దగ్గరలో మాత్రమే జరిగాయి. సో, ఇటు కొత్తపల్లి స్టేషన్ అయితే ఉంటది. అక్కడ కనిపిస్తుంది కదా! అది కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ వరకు ట్రాక్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేశారు. మీకు క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో కాకతీయ కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ దగ్గర కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్కి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్స్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, వీడియో అయితే ఇంతే అనమాట. మంచి అప్డేటెడ్ వీడియోనే ఇది. సో, ఎక్కువ లైక్స్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కాకతీయ కెనాల్ దగ్గర కూడా సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు క్లియర్గా అయితే ఇప్పుడు చూపిస్తాను.